హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం హైదరాబాదీ ఆలూ కీమా ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఇందులో గరం మసాలాలు వేసుకోవాలి. ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక బగారాకు, 2-3 లవంగాలు, కొంచెం సాజీరా, 2 ఇలాచీలు. అవి ఫ్రై కాగానే సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయ ముక్కలను వేసేసుకొని బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా బ్రౌన్ అవ్వాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, ఇలా బ్రౌన్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు దీంట్లోని పచ్చిదనం వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక టమాటాను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ అవసరం ఉంటే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేసుకొని 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కేజీ కీమాని బాగా వాష్ చేసేసుకొని వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుతూ హై ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. నేను కీమా ఎప్పుడు తీసుకున్నా కొన్ని బోన్స్తో తీసుకుంటాను. ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా తీసుకొని ట్రై చేయండి. ఇలా టమాటాలని మెత్తగా చేస్తూ స్పూన్తో దీన్ని కలుపుతూ దీంట్లోని వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ని వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోండి. హై ఫ్లేమ్లో కొంచెం బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. లైట్గా బాయిల్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీనిలోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనే మూత ఓపెన్ చేసుకోవాలి. చూసారా, ప్రెషర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుందాం. చూసారా, కీమా చాలా బాగా ఉడికిపోయింది. ఒకవేళ ఉడకలేదనిపిస్తే మీరు 4 విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఆలుగడ్డలు, 3 పచ్చిమిర్చిలను కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి మూత పెట్టేసి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువ విజిల్స్ పెట్టొద్దు, 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. దీంట్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసేసుకోండి. చూసారా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్లే. ఆలుగడ్డలు కూడా ప్రాపర్గా ఉడికిపోయాయి. ముందు ఆలుగడ్డలు వేస్తే ఆలుగడ్డలు మొత్తం మెత్తగా పడిపోతాయి. అందుకని కీమా ఉడికిన తర్వాతనే ఆలుగడ్డలు వేసి 2 విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూసారా, ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోండి. మళ్ళీ 2 పచ్చిమిర్చిలను ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసేసుకొని దీన్నంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవాలి. టేస్టీ ఆలూ కీమా కర్రీ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.